నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-7 వచనాలలో దేవునితో సహవాసము కలిగి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుంటూ ఆయనతో సత్సంబంధం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను మనసులో భద్రపరుచుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్టుకు ఇష్టపడితే ఆయన మనలను వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులు అనగా దేవుని నైతిక ఉపదేశానుసారం నడుచుకుంటున్న వారని అర్థం. ఈ విధంగా నడుచుకునేవారు దేవునికి ఇష్టలు. సామెతల గ్రంథం 11:20. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించువారు నిరుపేదలైనప్పటికీ సమృద్ధిని కలిగి ఉంటారు. ఎందుకు అంటే వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు కనుక. ఇందుకు భిన్నంగా బుద్ధిహీనుడై పెదవులతో మూర్ఖంగా మాట్లాడేవారు, కుటిల ప్రవర్తన కలిగిన వారు, వంచనతో మంచిని వక్రీకరించేవారు నాశనానికి దగ్గరగా ఉన్నారు. వారు ఎంత ధనవంతులైనప్పటికీ వారి కుటిలత్వం బయటపడుతుంది. వారు బుద్ధిహీనులు మరియు యెహోవాకు హేయులు అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 15:8. దేవుని వాక్యం పట్ల నిజమైన భయభక్తులు లేనివారు అర్పించేటటువంటి బలులు దేవుని దృష్టికి హేయమైనవి. ఎందుకు అంటే పశ్చాత్తాప పడవలసిన సందర్భాలలో కూడా కపటంగా ప్రవర్తిస్తారు. వీటికంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండి వారు చేసే ప్రార్థనలు దేవునికి ఆనందాన్ని కలుగజేస్తాయి. సామెతల గ్రంథం 16:17. చెడుతనం విడిచిపెట్టడం అనేది ప్రాణమును కాపాడుకోవడమే. వీరు ప్రయాణించే మార్గములు రాజమార్గము. దేవుడు వారి ఎడల అన్ని విషయాలలో శ్రద్ధ వహిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. జీవితకాలం మన యథార్థతను కాపాడుకొనుటకు ఎప్పుడూ దేవునిలో నమ్మిక ఉంచాలి. మన అత్యధికమైన బహుమానం దేవుని సన్నిధిలోని ఆనందం పొందుకొనుటకు చిత్తశుద్ధితో దేవునిని వెతుకుతూ ఆయన సన్నిధిని, సహవాసాన్ని, సామీప్యాన్ని, కృపను కోరుకుంటూ ముందుకు సాగితే ఆయనకిష్టులుగా ఉండగలుగుతాం. ఆమెన్.